హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ నెలలో రీసెంట్ గా విడుదలై మెగా డిజాస్టర్ అయిన మూవీ భారతీయుడు 2. ఈ మూవీ మనకు జూలై 12న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసింది అందరికి. ఈ మూవీ విడుదలకు ముందైతే చాలా హైపే ఉండే ఈ మూవీ మీద. భారతీయుడు మీద ఉన్న అభిమానంతో ప్రేక్షకులు అయితే థియేటర్లోకి వచ్చిరు సినిమా చూడడానికి భారతీయుడు 2 మూవీని. కానీ సినిమా చూశాక ఒక్కొక్కరి కళ్ళలో అయితే ఆనందం లేకపోయింది. దానికి కారణం సినిమా బాగలేకపోవడమే. మూవీని చూసిన తర్వాత భారతీయుడు సినిమా తీసిన శంకర్ గారేనా ఈ మూవీని తీసింది అని అందరూ అనుకున్నారు. భారతీయుడు 2 మూవీని అయితే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అయితే తీయలేదు. అందుకే ప్రేక్షకులకు నచ్చలేదు ఈ మూవీ. ఇంత డిజాస్టర్ అవడానికి కారణం కూడా ఇంకొకటి కూడా ఉంది. ఒక సినిమాగా తీయాల్సిన సినిమాని 2 భాగాలుగా తీయడం. భారతీయుడు 2, 3ని కలిపి ఒకే సినిమాగా తీస్తే మాత్రం కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచేది ఈ మూవీ అయితే. ఇంత డిజాస్టర్ అవడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూసే ఛాన్స్ లేకపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు భారతీయుడు 2 మూవీ ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఓటీటీలోకి వచ్చినాక చూద్దాంలే అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అందుకే మూవీ టీం వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారట ఓటీటీలోకి తెచ్చేద్దామని. ఈ మూవీ ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం అయితే విడుదలైన తర్వాత 2 నెలల తర్వాతనే ఓటీటీలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీ ఇప్పుడు డిజాస్టర్ అవడం వల్ల మనకు ఒక నెల రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేస్తుందట. మరి ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుందో అనేది చూద్దాం. దానికంటే ముందు మరి 11 రోజుల్లో భారతీయుడు 2 మూవీ ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. భారతీయుడు 2 మూవీ మనకు 2 తెలుగు రాష్ట్రాలలో 11వ రోజు ఎంత కలెక్షన్లు వచ్చిందంటే 5 లక్షలు మాత్రమే వచ్చింది. అలాగే 11 రోజులకు గాను కలుపుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకుంటే 13.45 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 23 కోట్ల వరకు ఉంది. తెలుగులో భారతీయుడు 2 హిట్ కావాలంటే 25 కోట్ల వరకు సాధించాల్సి ఉంది. ఇప్పుడు తెలుగులో సాధించిన కలెక్షన్లు టోటల్ 13.5 కోట్ల వరకు ఉంది. ఇంకొక 11.5 కోట్లు వస్తేనే హిట్ అవుతుంది తెలుగులో. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని భారతీయుడు 2 మూవీ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్లు గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే తమిళనాడులో 50 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాలలో 23 కోట్లు, కర్ణాటకలో 9.1 కోటి, కేరళలో 5.65 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.1 కోటి, ఓవర్సీస్ లో 49.75 కోట్లు. మరి వీటన్నింటిని కలుపుకొని టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకుంటే 70 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 146 కోట్ల వరకు ఉంది. ఓవరాల్ గా బిజినెస్ అయితే 170 కోట్ల వరకు జరిగింది. ఇంకా మూవీకి మరి హిట్ కావాలంటే 101 కోటి వరకు కావాలి. హిట్ అవ్వాలంటే ఇంకా 100 కోట్లకు పైగానే సాధించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో 1 కోటి కూడా రావట్లేదు. డైలీ 1 కోటి కూడా రావట్లేదు. అలాంటప్పుడు 100 కోట్లు ఎప్పుడు సాధిస్తుంది? అందుకే మూవీ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల రోజుల ముందే మనకు ఓటీటీలోకి తెచ్చేస్తారు. అలా అయినా మూవీ టీం వాళ్ళకు కొంచెం ప్రాఫిట్ వస్తాదేమో అని భారతీయుడు 2 మూవీని మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే ఈ మూవీని 2 నెలల అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. మూవీ డిజాస్టర్ అవడం వల్ల మనకు నెల రోజుల ముందే వచ్చేస్తుంది ఓటీటీలోకి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా భారతీయుడు 2 మూవీ 3 వారాలు లేదా 4 వారాలలో ఖచ్చితంగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతున్న టాక్ ఏమిటంటే ఆగస్టు 2వ తేదీనే స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆగస్టు 2న రాకపోతే మాత్రం ఆగస్టు 9న లేదా ఆగస్టు 16న ఈ రెండింటిలో ఒక డేట్ కి అయితే తప్పనిసరిగా స్ట్రీమింగ్ అవుతుంది. డేట్ కన్ఫర్మ్ అయ్యాక మరొక వీడియో అయితే చేస్తాను. అందులో చెప్తా ఏ డేట్ కు వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది భారతీయుడు 2 మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.